హాయ్ ఫ్రెండ్స్, నేను పర్సన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మీకు ఈ విషయం తెలుసా? రీసెంట్ గా పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇరాన్ మీద అయితే దాడి స్టార్ట్ చేసింది. అటాక్ అయితే చేయడం స్టార్ట్ చేసింది. నిజంగా పాకిస్తాన్ చాలా తెలివి తక్కువ పని అయితే చేసింది ఫ్రెండ్స్. నేను ఎందుకలా చెప్పానో తెలుసా? ప్రజెంట్ మనం పాకిస్తాన్ ఉన్న పరిస్థితిని చూసుకున్నాం అనుకోండి, దాని దగ్గర ఫారెన్ రిజర్వ్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఫుడ్ దొరకడం కూడా చాలా కష్టంగా అయితే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇలా యుద్ధం ప్రారంభించడం అనేది చాలా తెలివి తక్కువ పని. ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం గురించి అలాగే పాకిస్తాన్ యొక్క పరిస్థితి గురించి మనం కొంచెంసేపట్లో అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు పాకిస్తాన్ అసలు ఎందుకు యుద్ధం చేసింది అనేది తెలుసుకుందాం. నేను దాని గురించి కంప్లీట్ గా అయితే చెప్పను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ దీని మీద ఒక డెడికేటెడ్ గా వీడియో అయితే చేశాను. అసలు ఇరాన్ పాకిస్తాన్ ఎందుకు అటాక్ చేసింది, దానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ ఇరాన్ కనుక పాకిస్తాన్ మీద ఇలా ఓపెన్ గా అటాక్ చేస్తే ఫ్యూచర్ లో ఇరాన్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఈ విషయాలన్నిటి మీద నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. సో మీరు ఆ వీడియోని చూసి తర్వాత ఈ వీడియోని అయితే చూడండి. సో మీకు కంప్లీట్ గా అయితే అర్థమవుతుంది. సో మీ అందరికీ కూడా అర్థం అవడం కోసం సింపుల్ గా అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. నిజానికి ఇరాన్ ఏం చేసిందంటే పాకిస్తాన్ లో టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అయితే అటాక్ చేసింది. కాకపోతే పాకిస్తాన్ దీన్ని ఎలా భావించిందంటే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ కంట్రీలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ కంట్రీ మీద అటాక్ చేసినట్టు పాకిస్తాన్ అయితే ఆలోచించింది. సో దాని కారణంగానే ఈ యుద్ధం అనేది ప్రారంభమైంది. పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ చేసినప్పటికీ నేను ఆల్రెడీ మీతోటి ఒక విషయం అయితే ముందే చెప్పాను ఫ్రెండ్స్. అదేంటంటే పాకిస్తాన్ పరిస్థితి అనేది మరీ అంత బాగోలేదండి. పాకిస్తానే వేరే దేశాల మీద ఆధారపడే సిచ్యువేషన్స్ లో ఉందని చెప్పి నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఓన్లీ పాకిస్తాన్ అనే కాదు ఫ్రెండ్స్, మనం ఫారెన్ కంట్రీస్ ప్రకారం పాకిస్తాన్ చూసుకున్నాం అనుకోండి, దాని ప్రకారం చూసుకున్న పాకిస్తాన్ కి సపోర్ట్ గా మరీ ఎక్కువ దేశాలు అయితే రావు. దీనికి గల కారణం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఒక బ్లాక్ లిస్ట్ కంట్రీ. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే మరి పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఎటువంటి కంట్రీస్ వస్తాయని చెప్పి. ఏవైతే కొన్ని ముస్లిం కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్ మాత్రమే పాకిస్తాన్ కి అయితే సపోర్ట్ కింద వస్తాయి. అది తప్పితే మాక్సిమం కంట్రీస్ ఏవి కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ గా అయితే ఉండవు. అలాగే ఒకవేళ మనం కనుక పాకిస్తాన్ చూసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, పాకిస్తాన్ అనేది అంత గమ్ముని అన్ని దేశాల మీద యుద్ధానికి అయితే వెళ్దాం. నేను ఎందుకలా చెప్పానంటే ఒకవేళ పాకిస్తాన్ కన్నా అవతల దేశం అనేది బలమైందని చెప్పి పాకిస్తాన్ భావించింది అనుకోండి, అటువంటి సమయాల్లో పాకిస్తాన్ ఆ దేశం మీదకి యుద్ధానికి అయితే వెళ్దాం. ఒకవేళ పాకిస్తాన్ కనుక దాంతో సమానమైన దేశం లేకపోతే దానికన్నా తక్కువ శక్తి కలిగిన దేశం అని చెప్పి పాకిస్తాన్ భావించింది అనుకోండి, అప్పుడు పాకిస్తాన్ ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ మీద యుద్ధానికి అయితే వెళ్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకు ముందు ఇండియాకి అలాగే పాకిస్తాన్ కి మధ్య జరిగిన ఎయిర్ స్ట్రైక్స్. సో ఇప్పుడు మనం ఆ ఎయిర్ స్ట్రైక్స్ గురించి అయితే తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మన ఇండియా పాకిస్తాన్ మీద కొన్ని ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేసింది. దాని పేరు ఏంటంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. మన ఇండియాలో ఉండే ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ కి అయితే వెళ్ళి ఏవైతే టెర్రర్ క్యాంప్స్ ఉంటాయో వాళ్ళ మీద అయితే అటాక్ చేసి వాళ్ళందరినీ కూడా హతమార్చారు. మన ఇండియా అలా అటాక్ చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ దాని గురించి అయితే పెద్దగా మాట్లాడలేదు ఫ్రెండ్స్. దీనికి గల కారణం ఏంటంటే మన ఇండియా అనేది పాకిస్తాన్ కన్నా చాలా శక్తివంతమైన దేశం. మన ఇండియా అలా ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పాకిస్తాన్ కి సంబంధించిన మినిస్టర్స్ ఏమని చెప్పారంటే ఫ్రెండ్స్, పాకిస్తాన్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇండియా మీద అటాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని, అలా అటాక్ చేసి ఇండియా మీద గెలవడం అనేది సాధ్యం కాదని చెప్పి మినిస్టర్స్ అయితే చెప్పారు. అలాగే వాళ్ళు మరొక విషయాన్ని కూడా చెప్పారు ఫ్రెండ్స్. అదేంటంటే ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇండియా మీద అటాక్ చేస్తే ఇండియా పాకిస్తాన్ మీద ప్రతిదాడి చేసి వాళ్ళని చాలా సులభంగా ఓడిస్తామని చెప్పి వాళ్ళగా అదైతే ఒప్పుకున్నారు. ఒకవేళ మీరు కనుక నన్ను పాకిస్తాన్ ఈ టైంలో యుద్ధం స్టార్ట్ చేయడం కరెక్టా కాదని చెప్పి అడిగాను అనుకోండి ఫ్రెండ్స్, నా వరకు నేను ఏం చెప్తానంటే కంపల్సరీ తప్పు అనే చెప్తాను. ఎందుకంటే మనం ప్రజెంట్ పాకిస్తాన్ యొక్క పరిస్థితి చూసుకున్నాం అనుకోండి, ఇప్పటికే పాకిస్తాన్ యొక్క పరిస్థితి అనేది చాలా దయనీయంగా అయితే ఉంది. సో పాకిస్తాన్ ఈ యుద్ధం చేయడం వల్ల పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా శాతం అయితే నాశనం అయిపోతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ అన్ని కూడా చాలా శాతం అయితే వచ్చేపోతాయి. అసలు పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఎందుకు నాశనం అవుతుంది అనే డౌట్ మీకు వచ్చిందా? దీనికి గల కారణం ఏంటంటే ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని వాళ్ళైతే కొనవలసి ఉంటది. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్నిటిని కూడా వాళ్ళు చాలా శాతం అయితే స్పెండ్ చేస్తారు. సో వాళ్ళు అలా స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న చాలా శాతం వెపన్స్ అన్ని కూడా అయిపోతాయి. సో ఫ్యూచర్ లో మళ్ళీ వాటి యొక్క అవసరం ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఏం చేయవలసి వస్తుంది అంటే వాటి అన్నిటిని కూడా మళ్ళీ తయారు చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం చాలా మనీని అయితే వాళ్ళు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఒకవేళ మనం ప్రజెంట్ పాకిస్తాన్ చూసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ప్రజెంట్ పాకిస్తాన్ లో ఫ్యూయల్ అలాగే ఫుడ్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈ యుద్ధాన్ని ఇలాగే కంటిన్యూ చేసింది అనుకోండి, పాకిస్తాన్ లో ఉన్న మాక్సిమం ఫారెన్ రిజర్వ్స్ అన్ని కూడా చాలా శాతం అయితే ఖర్చు అయిపోతాయి. సో ఫ్యూచర్ లో పాకిస్తాన్ మీద చాలా బర్డెన్ అయితే పడుతుంది. అలాగే పాకిస్తాన్ యొక్క మిలిటరీ
మిలిటరీ కూడా చాలా శాతం అయితే వీక్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఒకవేళ మిలిటరీ కనుక చాలా వీక్ అయిపోతే వాళ్ళ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి ఉంటది. అలాగే పాకిస్తాన్ ఈ యుద్ధం చేయడం కరెక్టా కాదా అనేది మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకైతే వస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.